కార్పొరేట్ విధానం అనుసరిస్తుంది. అందులో భాగంగానే దేశంలో ఉన్నటువంటి బొగ్గు గనులన్నింటినీ కూడా ప్రైవేట్ పరం చేస్తున్నది. దీన్ని మేము ఖండిస్తున్నాం. సింగరేణి అనేటువంటిది మన రాష్ట్రానికి సంబంధించినటువంటి 4 ఆవులను ఇదే పద్ధతి అనుసరిస్తున్నది. ముఖ్యంగా శ్రావణపల్లిలో వెంటనే నేలందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి దీన్ని ఖండిస్తున్నాం. దీన్ని వెంటనే ఆగాలని సింగరేణిలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు, అన్ని ట్రేడ్ యూనియన్స్, పార్టీలు అన్నీ కూడా ఒక్క కంఠంతో ఇక్కడ సమస్యలు ఉన్నాయి, డిస్ప్లేస్మెంట్ సమస్యలు ఉన్నాయి, నిరుద్యోగ సమస్య ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రానికి సంబంధించిన సింగరేణి దీనికి జాతీయ పరంగానే కాదు, ఇక్కడ రాష్ట్రానికి సంబంధించినటువంటి కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో నడిచేటువంటి సంస్థ. ఈ సంస్థకు అటానమస్ అవకాశాలు ఇవ్వాల్సిందే, ఇందులో మినహాయించాల్సిందే. రాష్ట్ర ప్రభుత్వం తరఫున రేవంత్ రెడ్డి 3 భావనలు వెంటనే తొలగించాలని ప్రధానమంత్రికి మెమరాండం ఇవ్వడం జరిగింది. అందుకే కిషన్ రెడ్డి గారు, కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి వెంటనే దీని మీద తగిన చర్య తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం.